ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నేనేటి వరకు కార్యక్రమంలో కలుసుకుంటున్నాం. గత వారంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అందులో బైబిల్కి దగ్గరగా ఉన్న కొన్ని విషయాలను మనం చూద్దాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఏంటంటే, ఈ వారం ప్రపంచమే ఒక శోకముగా చాలా ముఖ్యమైన సంభవంలోనికి వెళ్ళింది. అది ఏంటంటే, వాటికన్ అధిపతి, రోమన్ కేథోలిక నాయకుడు ఫ్రాన్సిస్ గారు ఈరోజు నిద్రించారు. ఈ సంభవాలన్నీ మీకు తెలిసే ఉంటాయి, మీకు వచ్చి ఉంటాయి. అయితే ఆ పోస్టింగ్ ఎంత ముఖ్యమో అదే ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలోని పవర్ఫుల్ అయిన పోస్టింగ్స్ అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం అమెరికన్ అధ్యక్షుడు అని చెప్తున్నాం కదా, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ అని చెప్తుంటారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పోస్టింగ్. అదేవిధంగా వరల్డ్ ఎకనామికల్ ఫోరం, ఇలా కొన్ని పోస్టింగ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. అందులో టాప్లో ఉండేటువంటి చాలా ముఖ్యమైన పోస్టింగే వాటికన్ అధిపతి. ఏంటి కారణం అంటే, ఆయన ఒట్టి మత నాయకుడు మాత్రమే కాదు, ఒక దేశానికి నాయకుడుగా ఉన్నాడు, ఒక రాజుగాను, ఒక మత నాయకునిగాను ఉన్నాడు. దాదాపు 100 నుండి 140 కోట్ల జనాభా ఉన్న ప్రజలకు ఆయన నాయకుడిగా ఉన్నాడు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. ఆ పోస్టింగ్లో ఉన్నవారు ప్రతిదీ క్రమపరచడం, లేక ఒక్కొక్క మార్పు లేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో చాలా ప్రాముఖ్యంగా పోప్ జాన్ పాల్ II ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయన చనిపోయారు. సరే, ఈ న్యూస్ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అని చూసినట్లయితే, చివరి కాలంలో ఈ వాటికన్ యొక్క రోల్ చాలా ప్రాముఖ్యమైన రోల్గా ఉంటుంది. ప్రపంచంలో రాజకీయాల్లోనూ మరి ప్రపంచ మత సంబంధమైన కార్యాల్లోనూ సరి చాలా ప్రాముఖ్యమైన ఒక రోల్ వహిస్తుంది. సో ఆ నాయకునిగా ఎవరొస్తున్నారో ఆయన యొక్క విషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోయే వారిని తర్వాత సెలెక్ట్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని అందించే సమయానికి సెలెక్ట్ చేసి ఉండొచ్చేమో. సో పెట్రా అనేటువంటి మరొక నాయకుని వారు సెలెక్ట్ చేస్తున్నారు. సో మేబీ ఆయన రావచ్చు. మరొక కార్యక్రమంలో దాని గురించి తేటగా తెలియజేస్తాం. అయితే ఆ పోస్టింగ్ వచ్చేవారు రాబోయే ప్రపంచ రాజ్యాన్ని నిర్ణయించే చాలా ముఖ్యమైన పర్సన్గా ఉంటాడు. బైబిల్లోనూ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో దాని గురించిన ఆ విషయాలన్నీ ఉన్నాయి. సో తర్వాత రాబోయే ఆ నాయకుని బేస్ చేసి ఐరోపా అంతటి సరి, ప్రపంచమంతటా సరి గొప్ప రీతిలో రాజకీయ మార్పులు, మత రీతిలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఇన్ని అలాగే రాబోయే వ్యక్తిని లోకము ఎదురు చూస్తుంది. దీని గూర్చిన డీటెయిల్స్ ఆయన వచ్చినప్పుడు దాని గూర్చిన కార్యాలు ఈ కార్యక్రమంలో మీకు అప్డేట్ చేస్తాం.